జాతీయ స్థాయిలో జరిగే ఈ లోక్సభ ఎన్నికల్లో మొత్తం కూడా 6 దశల ఎన్నికలైతే ఇప్పటికే పూర్తయిపోయాయి. ఈ రోజుతో 6 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో 7వ దశ మొత్తం కూడా జూన్ 1వ తారీఖు జరుగుతుంది. 4వ తారీఖు రిజల్ట్ వస్తాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రముఖ సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్ అయితే మొత్తం కూడా కొన్ని అంచనాలు ప్రకటించడం జరిగింది. దీంట్లో మళ్ళీ రాబోయేది బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వమే అనేది అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే అక్కడ తన అంచనాల ప్రకారం ఇక్కడ యోగేంద్ర యాదవ్ చేసిన అదైతే కీలకంగా మారాయి. అయితే ఇక్కడ దక్షిణ తూర్పు భారతదేశంలో మాత్రం అంటే ఇప్పుడు దక్షిణ భారతదేశం సౌత్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే బీజేపీ బలం మాత్రం గతం కంటే పెరుగుతుంది అనేది అయితే చెప్పడం జరుగుతుంది. అయితే బీజేపీ నేతలు ఊహించినట్లుగా అయితే అంచనాలు అయితే రావు. అయితే మొత్తం మీద అయితే ఇది దక్షిణాదిలో బీజేపీ బలం అయితే పెరుగుతుంది అనే లెక్కలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏపీలో బీజేపీ సొంతంగా 3 సీట్లు గెలుచుకుంటుందని, అదేవిధంగా తెలంగాణలో అంటే ఇప్పుడు 4 ఉన్నాయి కాబట్టి ఈ 4 కాస్త ఇంకో 8 స్థానాలు గెలుస్తుంది అనేది అయితే ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒరిస్సాలో బీజేపీకి ప్రస్తుతం ఉన్న 8 సీట్లకి అదనంగా మరో 4 సీట్లు వస్తాయని కూడా ఆయన విశ్లేషించడం జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో చూసినట్లయితే ఈ కర్ణాటకలో 25 స్థానాలు ప్రస్తుతం ఉంటే దాంట్లో 13 స్థానాలని కోల్పోయి కేవలం 12 స్థానాలకే బీజేపీ పరిమితం అవుతుందనేది కూడా ఆయన విశ్లేషించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా అంటే మిగతాది దాంట్లో చూసినట్లయితే మొత్తం కేంద్రంలో పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది. కాంగ్రెస్కి 100 సీట్లు దాకా కూడా వస్తాయి అనేది అయితే ఆయన అంచనాగా ఉంది. అయితే ఏదైనా సరే 240 అంటే 240 నుంచి 260 స్థానాలని బీజేపీ సొంతంగా గెలుచుకుంటుందనేది అయితే యోగేంద్ర యాదవ్ అంచనాగా ఉంది. దీంట్లో చూసినట్టయితే ఈ ఎన్డీఏ మిత్రపక్షాలకు మొత్తం మీద 35 నుంచి 45 స్థానాలు దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తం కూడా మ్యాజిక్ ఫిగర్ని అంటే ఎన్డీఏ నుంచి అన్ని మిత్రపక్షాలు అంటే బీజేపీ ప్లస్ ఎన్డీఏ మిత్రపక్షాలు దాని మిత్రపక్షాలు కలుపుకొని మొత్తం మ్యాజిక్ ఫిగర్ని దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అయితే ఆయన అంచనా వేయటం జరిగింది. ఇదే విషయాన్ని అంటే బీజేపీ ప్రకటించుకున్నట్లుగా మొత్తం కూడా ఏకంగా ఎన్డీఏకి 400 స్థానాలు, బీజేపీకి సొంతంగా 370 స్థానాలు సీట్లు వచ్చే అవకాశం అయితే లేనట్లుగానే ఈయన కూడా యోగేంద్ర యాదవ్ అంచనాలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పీకే అంటే ప్రశాంత్ కిషోర్ అంచనా వేసినట్లుగాను, లేకపోతే అమెరికన్ ఎనలిస్ట్ ఎవరైతే ఉన్నారో అయాన్ బ్రెమర్ అంచనా వేసినట్లుగాను బీజేపీ అయితే ఈసారి కూడా ప్రభుత్వాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తుంది అనేది అయితే ఖాయంగా కనిపిస్తోంది. దీంట్లో అయితే ఇక్కడ యోగేంద్ర యాదవ్ చేసిన కామెంట్లలో ఈసారి మొత్తం అంటే గతంలో 52 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి మొత్తం కూడా 100 సీట్ల దాకా అంటే 85 నుంచి 100 సీట్ల దాకా సొంతంగా సాధించుకుంటుంది అనేది అయితే ఆయన అంచనా వేయటం జరిగింది. దీంట్లో అంటే ఇంకో విషయాన్ని కూడా ఆయన విశ్లేషించడం జరిగింది. అంటే గతంలో బీజేపీకి వచ్చిన సీట్ల కన్నా మొత్తం అంటే బీజేపీ 120 నుంచి 135 స్థానాలని కోల్పోయే పరిస్థితి కూడా అంటే సొంతంగా కోల్పోతుంది. అంటే మొత్తం మీద 260 స్థానాలకైతే సీట్లకైతే బీజేపీ దాటదు అనే అంచనాలకైతే ఈ యోగేంద్ర యాదవ్ వెల్లడించడం జరిగింది. ఏదేమైనా సరే మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని చెప్తున్నా కూడా బీజేపీ సొంత బలం అయితే తగ్గుతుంది. కాబట్టి మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది అనేది అయితే ఆయన చెప్పాడు. ఇప్పటికే కూడా 6 దశల ఎన్నికలు పూర్తయి 7వ దశ మాత్రమే ఇంకా మిగిలిన నేపథ్యంలో యోగేంద్ర యాదవ్ చేసిన విశ్లేషణ కానీ అంచనాలన్నీ కూడా కీలకంగా మారాయి.